అండి, వెల్కమ్ టు ది మౌనికాసింహ వ్లాగ్స్. ఈరోజు నేను వంకాయ పచ్చిపులుసు ఎలా రెడీ చేయాలో చూపించాలనుకుంటున్నానండి. దీనికోసం నేను 3 మీడియం సైజు వంకాయలు తీసుకున్నానండి. ఈ వంకాయల్ని ఫస్ట్ కాల్చుకుందామండి. ఇలా జల్లి పెట్టి కాల్చుకోవచ్చు, నార్మల్గా కూడా కాల్చుకోవచ్చు అండి. లేదా కొంచెం వంకాయలకి ఆయిల్ అప్లై చేసి కూడా కాల్చుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్గానే కాల్చేస్తున్నాను వంకాయల్ని కాల్చుకునేటప్పుడు స్టవ్ కొంచెం స్లిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. వంకాయ లోపల వరకు బాగా కాలుతుంది. ఇలా అయితే వంకాయ పచ్చిపులుసు కోసం ఇలాంటి ముళ్ళొంకాయ వైట్ కలర్ది అయితేనే టేస్ట్ బాగుంటుందండి. వంకాయని అటు ఇటు తిప్పుతూ వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోండి. ఈ వంకాయ పచ్చిపులుసు సంగటిలోకి, రాగి సంగటి కానీ జొన్న సంగటి కానీ సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కూడా బాగుంటుంది, కానీ సంగటిలోకి ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు ఈ వంకాయలు కాల్చుకోవడానికి 5 to 8 minutes పట్టిందండి. కాకపోతే స్లిమ్లోనే పెట్టి కాల్చుకోండి. హైలో పెట్టడం వల్ల బాగా ఎక్కువగా మాడిపోయి స్మెల్ లాగా వస్తుందండి. స్లిమ్లో పెట్టి కాల్చుకోవడం వల్ల బాగా కాలుతాయి వంకాయలు. ఈ వంకాయ పచ్చిపులుసు చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వంకాయలు బాగా కాలాయండి. కాలిన తర్వాత ఇవి వాటర్లో వేసేసుకోవాలండి. వేసి పైన చెక్కంతా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా ఉంటాయి. వీటిని ఒక గిన్నెలో వేసుకొని బాగా క్రష్ చేసుకోవాలండి. మన రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకుందామండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు చింతపులుసు తీసుకున్నానండి. ఇదంతా బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ తాలింపుకి జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నానండి. నేను స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు పెట్టుకుందామండి పచ్చిపులుసుని. ఆయిల్ కాగిన తర్వాత మనం తీసుకున్న తాలింపు గింజలంతా యాడ్ చేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి. బాగా కలుపుకున్న తర్వాత ఈ తాలింపు అంతా పచ్చిపులుసులోకి యాడ్ చేసుకోవడమే అండి. పులుసుని మళ్ళీ వేడి చేయకూడదండి. ఇక్కడ తాలింపు వేగిపోయిందండి. పులుసులోకి యాడ్ చేసేసుకొని పులుసుని ఒకసారి బాగా కలిపేసేస్తే అయిపోతుందండి. తాలింపు యాడ్ చేసినాక పచ్చిపులుసుని వేడి చేయకూడదండి, టేస్ట్ ఉండదు. ఇట్లానే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర యాడ్ చేశానండి. ఎంతో రుచికరమైన వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. ఇది రైస్ కంటే సంగట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.